గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కరువైందని, గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్మికులను కొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉద్దేశపూర్వకంగా దాడులు, దౌర్జన్యాలు చేయడం పట్ల వికారాబాద్ జిల్లా సిఐటియు నాయకులు శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. పెద్దెముల్ మండల పరిధిలోని జనగాం గ్రామ పంచాయతీలో కార్మికుడుగా పనిచేస్తున్న చాకలి నర్సింహులు యథావిధిగా ప్రభుత్వ స్థలంలో ట్రాక్టర్ నిలిపినందుకు ఆ స్థలం నాదని చెప్పి యాదప్ప, పెంటప్ప, అరుణ్ కుమార్, వెంకటప్ప, నరేష్ మరియు అంజీతో కలిసి కొంతమంది దౌర్జన్యం చేస్తూ దాడి చేశారని ఆయన ఆరోపించారు. సిఐటియు నాయకులు శ్రీనివాస్ మరియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ పెద్దెముల్ మండల కమిటీ నాయకులు అంబరప్ప, మల్లేష్, శ్రీనివాస్, సంగప్ప, నరసింహులతో కలిసి దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ మరియు పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కల్పించాలని, పారిశుద్ధ్య కార్మికులపై దాడులు, దౌర్జన్యాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో పెద్దెముల్ మండల కేంద్రంలో జనగాం గ్రామంలో చాకలి నర్సింహులు అనే ట్రాక్టర్ డ్రైవర్ పైన అదే గ్రామానికి చెందినటువంటి యాదప్ప మరికొంతమంది కలిసి దాడి చేయడం జరిగింది. ఇది గ్రామ పంచాయతీ వర్కర్ల మీద ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు, అదేవిధంగా అనేక అవమానాలు చేయడం చాలా దుర్మార్గం. ఎందుకోసం అంటే గ్రామ పంచాయతీ పరిశుభ్రత కోసం ట్రాక్టరు డ్రైవర్ల మీద, పంచాయతీ కార్మికుల మీద ఇలాంటి దాడులు చేస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ అధికారులు కానీ, అదేవిధంగా పై డిపిఓ కానీ, కలెక్టర్ కానీ ఇలాంటి దాడులని అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వ ఏదైతే పంచాయతీలో వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, మళ్ళీ వీళ్ళ రక్షణ అవసరమైనటువంటి పరిస్థితి ఉంది, భద్రత అవసరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అలాంటి దాడి చేసిన వ్యక్తులపైన ఏదైతే ఖచ్చితంగా ఇలాంటి దాడి ఏదైతే ఈ ఒక్క గ్రామ పంచాయతీ కాదు అనేక గ్రామ పంచాయతీలలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింతగా ఎక్కువైతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ గ్రూప్ రాజకీయాలకు కార్మికులను బలి చేయడం సరైనది కాదు. ఖబర్దార్ ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. మీరేమన్నా ఉంటే చట్టాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, చట్టపరంగా వాళ్ళు ఏమన్నా పొరపాటు చేస్తే ఏదైతే ఫిర్యాదు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇలాంటి భౌతిక దాడులు చేస్తాము, దౌర్జన్యాలు చేస్తామంటే చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరుద్ధం కాకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఎంపీడీఓ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ, అదేవిధంగా ఎంపీఓ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ వర్కర్లకు రక్షణ కల్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏదైతే నర్సింహులకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇలాంటి ఏదైతే దాడుల నుండి కార్మికులను రక్షించవలసినటువంటి అధికారులే ఈరోజు చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి దాడులని పునరుద్ధం కాకుండా పోలీసు అధికారులు గిట్ట కఠినమైనటువంటి చర్యలు, దాడి చేసిన వ్యక్తులపై చర్య తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము సిఐటిగా, అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం.